ఉత్తరాంధ్ర జిల్లాలో పర్యటిస్తూ మొదటగా శ్రీకాకుళం జిల్లాకి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు విజయనగరంలో ఉన్నాం. ఇక్కడ నుంచి మళ్ళీ అనకాపల్లి జిల్లాకి వెళ్ళాలని చెప్పి అనుకుంటా ఉన్నాను. ప్రతి చోట జిల్లా అధికారులతో నేరాల శాంతి భద్రతపై సమీక్ష జరిపి వారి పనితీరు ఎలా ఉందో చూసి బాగా ఉన్న విషయాలు వాళ్ళని అప్రిషియేట్ చేసి అభినందించి ఎక్కడ చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నట్లయితే అలా చేసుకోవచ్చు అని చెప్పి ఆ గ్యాప్స్ని పూడ్చుకోవాలి చెప్పాలని రావడం జరిగింది. ఇప్పుడే అధికారులతో కూడా దీర్ఘంగా విషయాలని మాట్లాడడం జరిగింది. ఉత్తరాంధ్రలో విజయనగరం జిల్లాకి ప్రాధాన్యత అంశం మనం చెప్పుకోవాల్సింది గంజాయి నిర్మూలన, డ్రగ్ మేనేజ్ని ఎలా కంట్రోల్ చేయాలని మీ అందరికీ తెలుసు. ప్రభుత్వం ఏర్పడుతుంది. ఇంతకుముందు ఎక్కడైనా ఆఫెన్స్ జరిగినప్పుడు ఎక్కడ గంజా పట్టుకున్నా ఆంధ్ర ప్రాంతం నుంచి వస్తుంది, ఏజెన్సీ ప్రాంతం నుంచి వస్తున్నటువంటి అపవాదులని చాలని ప్రభుత్వం క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేయడం, అదేవిధంగా ఈగిల్ అనేటువంటి స్పెషల్ ఫోర్స్ని ఫామ్ చేయడం, దానికి ఒక ఐజీ స్థాయి అధికారులు పెట్టడం, మిగతా అధికారులు కూడా ఐజీ స్థాయి అధికారులని కేటాయించడం జరిగింది. అదే ప్రతి జిల్లాలో కూడా ఎన్ఫోర్స్మెంట్ వర్క్ గట్టిగా చేయడంతో పాటు ప్రజల్లో అవగాహన కార్యక్రమం తేవాలని, చైతన్యపరచాలని, ముఖ్యంగా గంజాయి సాగుని అంటే సోర్స్ దగ్గరే ఆపాలని, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ ఆపాలని, రవాణా ఆపాలని, కన్సంప్షన్ కూడా కంట్రోల్ చేయాలని చెప్పి వీటికి సంబంధించిన కింగ్ పిన్స్, గ్యాంగ్స్టర్స్ ఎవరవుతున్నారో, గ్యాంగ్లో ఉన్నారో మన రాష్ట్రానికి సంబంధించిన కానీ బయట కానీ వాటిని ఐడెంటిఫై చేసి యాక్షన్ తీసుకోవడం, చెక్ పోస్టులు బలోపేతం చేయడం, ఇవన్నీ చర్యలు చేయడం ద్వారా చక్కటి ఫలితాలు వచ్చినాయి. మీరు చూసే ఉంటారు. సంకల్పరథం అనేటువంటి ఒక వెహికల్ పెట్టుకొని గ్రామాలతో పాటు టౌన్లో కూడా ప్రజల్లో అవగాహన కల్పించడం, ముఖ్యంగా 2 విషయాలపైన. ఒకటి సైబర్ క్రైమ్, డిజిటల్ అరెస్టు, హనీ ట్రాప్ అనండి లేదా సెక్స్టార్షన్ అని దానిపైన, ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్, జాబ్ ర్యాకెట్స్ వాటిపైన అవగాహన కల్పించేటువంటి ఒకటైతే, రెండవది గంజాయి నిర్మూలన గురించి తెలియచేయడం, అదేవిధంగా మహిళలపై చిన్నారులపై జరిగినటువంటి లైంగిక వేధింపులు, అత్యాచారాలపైన సమాయత్తం చేయటం, రోడ్ యాక్సిడెంట్స్ విషయంలో రోడ్ సేఫ్టీ గురించి, రోడ్డు భద్రత గురించి చెప్పటం, ఇవన్నీ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఈ మధ్యకాలంలో అంటే మీ అందరి ద్వారా కూడా ఒకసారి నేను తెలియజేయాలనుకుంటాను, ఆల్రెడీ ఎస్పీలు చెప్తా ఉన్నారు. డిజిటల్ అరెస్ట్ అనేటువంటి ఒక ఫోన్ కాల్స్ ద్వారా, వీడియో కాల్స్ ద్వారా కొంచెం ధనవంతుల్ని భయభ్రాంతులు చేసి వారిని భయంలో పెట్టి వాళ్ళ చేత మనీ ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నారు. డిజిటల్ అరెస్ట్ అనేది అసలు లేదు భారతీయ చట్టంలో. అసలు డిజిటల్ అరెస్ట్ అనే కాన్సెప్ట్ లేదు. అది దయచేసి అందరూ అర్థం చేసుకోండి. డిజిటల్ అరెస్ట్ అనగానే భయపడిపోయి మనీ ట్రాన్స్ఫర్ చేయడం చేయొద్దు. అదేవిధంగా మీకు ఏదో పార్సల్ అక్కడ ఇరుక్కుపోయింది, బాంబేలో ఉంది, ఢిల్లీలో ఉందంటే తెలుసో తెలియకో మనీ ట్రాన్స్ఫర్ చేయడం చేయొద్దండి. సో ఈ మధ్యకాలంలో డిజిటల్ అరెస్ట్ విషయంలో జనరల్లీ సైబర్ క్రైమ్ చాలా కష్టం. ముఖ్యంగా డిజిటల్ అరెస్ట్ విషయంలో అమౌంట్ని, ముద్దాయిని ఐడెంటిఫై చేయడం, అమౌంట్ని ఫ్రీజ్ చేయటం,
అదేవిధంగా కంప్లైంట్కి ఇప్పించడం అనేది చాలా కష్టమైన విషయం. అయినప్పటికీ ఈ మధ్యకాలంలో మనం విజయనగరం జిల్లాలో పూణేకి సంబంధించి కొంతమంది అఫెండర్స్ని, అదేవిధంగా జేఎండ్కే పోయి జమ్మూ కాశ్మీర్లో పోయి అఫెండర్స్ పట్టుకొచ్చి దాదాపు పూర్తిగా మొత్తం అమౌంట్ ఆవిడెవరు ప్రొఫెసర్ రిటైర్డ్ లెక్చరర్కి మొత్తం ఇప్పించడం జరిగింది. అదేవిధంగా గంజా అఫెండర్ ఒకరి మీద అంతకుముందు సాలూరులో ఒక వెహికల్, సాలూరు మీకు పక్క జిల్లా అయినప్పటికీ అక్కడ ఆ వెహికల్ ఒకటి వెహికల్ టాప్ మీద పెట్టుకొని అందులో మీద పట్టుకొని దాని ద్వారా అక్కడ సాగు చేస్తున్న వ్యక్తిని, రవాణా చేస్తున్న వ్యక్తిని పట్టుకోవడం ద్వారా అక్కడ కంట్రోల్ చేయగలిగాం. అదేవిధంగా ఏఎస్ఆర్ జిల్లాలో కూడా అనేక కేసులు డిటెక్ట్ అయ్యాయి. విజయనగరంలో ఈ మధ్యకాలంలో రాజీవ్ విలియస్ డాడీ అనే వ్యక్తిని పీడీ యాక్ట్ పెట్టడం, అరెస్ట్ చేయడం, తర్వాత పీడీ యాక్ట్ పెట్టడం ద్వారా ప్రజల్లో కూడా మంచి హర్షం వ్యక్తీకరించారు. పోలీసు చాలా అప్రిషియేట్ చేశారు. తర్వాత ఈ మధ్యకాలంలో టెక్నాలజీని వాడుకొని సీసీటీవీ కెమెరాలు పెంపొందించుకోవడం, నంబర్స్ పెంచడం, క్రైమ్ డిటెక్షన్లో మెరుగైన ఫలితాలు సాధించడం జరిగింది. డ్రోన్స్ వాడటం ద్వారా అసాంఘిక కార్యక్రమాలపై నిఘా పెట్టడం జరిగింది. సో అనేక విధాలుగా ఏ విధంగా చూసినా కానీ పోలీస్ మంచి ప్రోగ్రెస్ చూపిస్తూ ఉంది. అందుకే వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ వారి ఇదే స్ఫూర్తితో ఇంకా గట్టిగా పనిచేయాలని, జిల్లా పోలీసుకి మంచి పేరు తేవాలి, రాష్ట్ర పోలీసుకి మంచి పేరు తేవాలని చెప్పి వాళ్ళందరికీ ఉద్దేశించి వెళ్ళడానికి రావడం జరిగింది. సో ఓవరాల్గా క్రైమ్ కంట్రోల్లో ఉంది ఎక్సెప్ట్ సైబర్ క్రైమ్. అదేవిధంగా టెక్నాలజీని విరివిగా వాడుతున్నారు. శాంతి భద్రతల విషయంలో ఏ చిన్న బందోబస్తు దానికి కూడా డ్రోన్స్, సీసీటీవీ కెమెరాలు వాడటం ద్వారా కంట్రోల్ చేస్తున్నారు. సైంటిఫిక్గా వాడటం వల్ల మాపై వచ్చేటువంటి జనరల్గా వచ్చే అపవాదాలను తగ్గించుకొని వీఆర్ ఏబుల్ టు కంట్రోల్ ద సిచ్యువేషన్. దానికి వారందరినీ కూడా అభినందిస్తూ ఇక్కడ నుంచి నెక్స్ట్ జిల్లాకు వెళ్ళడానికి సమాయత్తం అవుతాను. సో ఈ విషయంలో ప్రజలందరూ కూడా పోలీసులు సహకరించాలా. ముఖ్యంగా సీసీటీవీ కెమెరాలు ఇచ్చే విషయంలో కొంచెం అంటే అన్నీ కూడా గవర్నమెంట్ ద్వారా రావు కాబట్టి కొన్ని దాతలు కొంతమంది ఇవ్వాలని, అదేవిధంగా వాళ్ళ షాప్ దగ్గర, ఇంటి దగ్గర ఎక్కడో కెమెరాలు పెట్టుకుని దాన్ని మేము మా నెట్వర్క్ అనుసంధానం చేసి కంట్రోల్ రూమ్ ద్వారా ఏదైనా జరిగినట్లయితే వాటి మీద నిఘా పెట్టే అవకాశం ఉందని తెలియజేసుకుంటున్నాను. అది ప్రజలకు కూడాను పోలీసు సహకరించవలసిగా కోరుతా ఉన్నాను.